హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే రాగి సంగటి అంటే చాలా మందికి తెలుసు అనుకుంటానండి. రాగి సంగటి, దానిలోకి కాంబినేషన్గా వేరుశెనగ గుళ్ళతో పచ్చడి, ఈ రెండు ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. వేడిగా రాగి సంగటి, దానిలోకి చాలామంది రకరకాల కాంబినేషన్స్ చేసుకుంటూ ఉంటారండి. బెండకాయ పచ్చడి కూడా వన్ ఆఫ్ ద కాంబినేషన్. పప్పుచారులు, పచ్చి పులుసులు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారండి కాంబినేషన్స్. కానీ ఈరోజు అయితే నేను మీకు మంచి కాంబినేషన్గా ఉంటుందండి. నేను ఇప్పుడు చూపించే వేరుశెనగ గుళ్ళ పచ్చడి కూడా చాలామంది రాగి సంగటి అంటూ ఉంటారు, అలాగే రాగి ముద్ద అని కూడా అంటూ ఉంటారండి. రెండిటికి తేడా ఏంటో మీకేమైనా తెలుసా? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి. నేనైతే మటుకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను రెండిటికి తేడా ఏంటో. రాగి సంగటి, దానిలోకి కాంబినేషన్గా వేరుశెనగ గుళ్ళ పచ్చడి, ఈ రెండు చేసుకోవడం కోసం ఏమేం కావాలి, నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. రాగి సంగటి చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1/2 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. చాలామంది సంగటి చేయడం కోసం ఇక్కడ బియ్యం ప్లేస్లో నూకలు లేకపోతే రేషన్ బియ్యం అలాంటివి కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారండి. మీ ఇష్టం అండి, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సోనా మసూరి బియ్యాన్నే తీసుకున్నానండి. 1/2 కప్ తీసుకున్నాను. రైస్లో వాటర్ పోసి శుభ్రంగా 2 to 3 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి. తర్వాత అవి మునగా మంచినీళ్ళు పోసి నానపెట్టి ఉంచుకోవాలి. ఒక 1/2 అవర్ పాటైనా నానాలి. రైస్ ఎంత నానితే అంత బాగా ఉడికిపోతుందండి సంగటితో మిక్స్ అయిపోవటానికి. అందుకే అరగంట పాటు కంపల్సరీగా నానపెట్టుకోవాలి. రైస్ నానే లోపల సంగటికి కాంబినేషన్ అయిన వేసిన గుళ్ళు పచ్చడి చేసుకుందామండి. దానికోసం వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని బాగా కడిగి నానపెట్టి ఉంచుకోవాలి. పచ్చడి కోసం 2 ఉల్లిపాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజు ముక్కలుగా తరుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి 1/2 కప్ వరకు వేరుశెనగ గుళ్ళని తీసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసిన వేసిన గుళ్ళండి. చాలామంది పొట్టుతో వేసుకుంటూ ఉంటారండి, కానీ ఈ పచ్చడిలోకి అయితే పొట్టు తీసేసుకోవాలండి కంపల్సరీగా. దానిలోకి ఇప్పుడు మనం నానపెట్టి ఉంచిన చింతపండును వేసుకోవాలి. కొంచెం చింతపండు ఎక్కువ మోతాదులోనే వేసుకోవాలండి, కొంచెం పచ్చడి కారకారంగా పుల్లగా తగలటం కోసం. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ ఒక 1/2 స్పూన్ దాకా ఉప్పు, అలాగే ఒక చెంచాడు కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళకైతే ఈ 2 ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీరు గుళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉల్లిపాయలు పెంచడం తగ్గించడం చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత అస్సలు వాటర్ పోయకుండా ముందు ఒకసారి మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను ముందు ఒకసారి అంతా కలిపి మిక్సీ వేసుకుని వచ్చానండి. ఇప్పుడు చూసుకుని దాన్ని బట్టి వాటర్ కొంచెం వేసుకుని అప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. రాగి సంకటి కొంచెం చప్పగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఈ పచ్చడి కారకారంగా పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. దాన్ని బట్టి ఉప్పులు, కారాలు, పులుపులు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం పేస్ట్ లాగా చేసేసానండి. ఇలా మెత్తగా సాఫ్ట్గా పేస్ట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు పచ్చడిని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని ఆఖరణ కొంచెం వాటర్ మిక్సీ జార్లో కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం పలచన చేసుకున్నట్లు అవుతుంది. ఆ విధంగా కలుపుకొని ఉంచుకుంటే సరిపోతుంది. పచ్చడి మరీ థిక్గా కాకుండా కొంచెం ఈ విధంగా పలచగా ఉంటేనే బాగుంటుందండి నంచుకోవడానికి. అలాగే ఈ పచ్చడి అయితే ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి కాంబినేషను. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సంగటి చేసుకోవడం కోసం రాగిపిండిని కొలుచుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 కప్ వరకు రాగిపిండిని కొలుచుకోవాలి. 1/2 కప్పు బియ్యానికి 1 కప్పు రాగిపిండి. బియ్యం ఒకటైతే 2 రాగిపిండి, అలా 1:2 రేషియోగా చెప్పానండి నేను ఇక్కడ. మీకు అంత బియ్యం ఇష్టం లేదు, ఇంకా బియ్యం తక్కువ ఉండాలి, రాగిపిండే ఎక్కువ ఉండాలి అని అనుకుంటే 1/2 వంతు మాత్రమే బియ్యాన్ని తీసుకుని 1 నిండుగా రాగిపిండి కూడా తీసుకోవచ్చు. రాగిపిండిని ట్యాప్ చేస్తూ అలా తీసుకుంటే కొంచెం ఎక్కువ రాగిపిండే పడుతుందండి, గ్యాప్స్ ఎక్కువ లేకుండా. ఆ విధంగా రాగిపిండిని కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రాగి సంకటి చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉండే స్టీల్ పాత్రను నేను పెట్టుకుంటున్నానండి. ఏ గిన్నెైనా కూడా కొంచెం అడుగు మందంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు అలాగే దానిలోకి వాటర్ కూడా
కరెక్ట్గా కొలత ప్రకారం చెప్తున్నానండి నేను ఇక్కడ. ఏ కప్తో అయితే రాగి పిండిని కొలుచుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళని కొలుచుకోవాలి. ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయండి, ఒక్కొక్కసారి తక్కువ పడుతూ ఉంటాయి. అది మనం ఉడికించేటప్పుడు కావాలంటే చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానపెట్టి ఉంచిన రైస్ని వేసి ఉడికించుకోవాలి. రైస్ మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి కలబెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలామంది రాగి సంకటి చేసుకోవాలని ఉంటుంది, కానీ చేసుకోవాలంటే భయం అండి. ఎందుకంటే రాగి పిండి ఉండలు ఉండలు కట్టేస్తుందేమోనని. కానీ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన లెక్క ప్రకారంగా, కొలత ప్రకారం మీరు వాటర్ కానీ రాగి పిండిని కానీ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. రైస్ అయితే 80% పైనే ఉడికిపోవాలి. అలా అయితేనే రాగి పిండితో బాగా మెత్తగా మిక్స్ అయిపోయినట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం బిరుసుగా ఉందండి. ఇంకో 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇందాకటికి ఇప్పటికి ఇంకా కొంచెం ఎక్కువే ఉడికిందండి రైసు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రాగి పిండిని వేసుకోవాల్సి ఉంటుంది. మంటని పూర్తిగా తగ్గించుకుని దీనిలోకి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఒక్క పావు చెంచా వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేశాక ఒక్కసారి బాగా కలిపిన తర్వాత మనం కొలిచి ఉంచుకున్న రాగి పిండిని దీంట్లో సెంటర్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా పోసేయాలి. రాగి పిండిని అలా సెంటర్లో పోసేసి మూత పెట్టేయాలి తప్ప వెంటనే కలపకూడదండి. వెంటనే కలిపేస్తే ఖచ్చితంగా ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా పోసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మంటని మీడియం కన్నా తక్కువగా చిన్న మంట మీద ఉంచుకుంటూ మూత పెట్టి మగ్గిస్తున్నప్పుడు పైకి పొంగే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా కొంచెం ఎల్త్గా మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇది ఉడికే లోపల మనం కొంచెం హాట్ వాటర్ వేరేగా పొయ్యి మీద పెట్టుకొని రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. ఎందుకంటే ఉడికించేటప్పుడు అవసరపడితే కొంచెం హాట్ వాటర్ వేసుకోవడం కోసం. ఈ ప్రాసెస్లో రాగి పిండిని ఇలా సెంటర్లో వేయడం వల్ల చుట్టూతా వాటర్ తడుపుకుంటూ రాగి పిండిని కొంచెం కొంచెం ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉంటుంది. అదే కనుక రాగి పిండిని వేసిన వెంటనే మనం కలిపేయాలని చూస్తే మాత్రం కంపల్సరీగా ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూడండి, చుట్టూతో ఉన్న రాగి పిండి అంతా తడిచినట్టుగా కనపడుతుంది. సెంటర్లో కొంచెం పార్ట్ మాత్రమే కొంచెం డ్రైగా రాగి పిండి కనపడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గెరిటె తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు వెంటనే తిప్పుతూ కలిపేసుకోవాలి. ఇలా స్పీడ్గా తిప్పుకుంటూ కలిపేసుకుంటే ఉండలు కట్టకుండా నీట్గా కలిసిపోతుంది. రాగి పిండిని కలిపేటప్పుడు మ్యాక్సిమం మనం గెరిటె సహాయంతో గిన్నెకి అంచులకి ఇలా నొక్కి పెట్టి రాసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కొంచెం అన్నం మెతుకుగా కనపడకుండా కొంచెం మెదిగిపోయి రాగి పిండితో బాగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సంగటి కొంచెం బాగా టైట్గా కనిపిస్తుంది. చల్లారిన తర్వాత కూడా ఇంకా కొంచెం గట్టిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఇంకొంచెం హాట్ వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. ఒక్కొక్కసారి బియ్యం ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటుంది, పాత బియ్యం అయితే అలా తీసుకుంటూ ఉండొచ్చు. పోసిన వాటర్ కూడా సంగట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల రాగిపిండి అంతా రైస్తో బాగా మిక్స్ అయిపోయి షైనీగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుందండి. మనకి అర్థమైపోతుంది రాగిపిండి ఉడికిందా లేదా అనేది. ఫైనల్గా ఈ స్టేజ్లో ఒక్క చెంచా నెయ్యిని మాత్రం వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు అంటుకోకుండా కూడా ఉంటుందండి. రాగిపిండిలో బాగా మిక్స్ అయిపోయి అలాగే మంచిగా షైనీగా ఉంటుంది మన రాగి సంగటి. నెయ్యి వేశాక కలపన అవసరం లేదండి. ఇప్పుడు ఇంకా పొయ్యి కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే చక్కగా కాసేపటికి ఉమ్మగిల్లుతూ ఉంటుంది. రాగి సంగటి వేడిగా అలా కంచాల్లో అయినా వడ్డించుకొని తినచ్చండి, లేదా ముద్దగా కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. వేడిగా ఉన్నప్పుడు మనం ముద్ద చేయలేం కాబట్టి దానికి ఒక చిన్న చిట్కా అండి. ఒక చిన్న గిన్నె తీసుకుని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసి దాంట్లో రాగి సంగటి ముద్ద ఎంత కావాలంటే అంత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్గా చేతులతో గిన్నెని ఇలా తిప్పుతూ ఉంటే రాగి సంగడి ముద్దలాగా రౌండ్గా తయారైపోతుంది. వేడిగా రాగి సంగడి ముద్దలు అలాగే పైన కొంచెం నెయ్యి వేసుకుని వేరుశెనగ గుళ్ళు చట్నీతో కనుక సర్వ్ చేసుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బా, ఆ టేస్టే వేరే లెవెల్.
రాగి సంకటికి నేను ఇవాళ వేరుశనగకాయ గుళ్ళు పచ్చడి చూపించాను, కానీ బెండకాయ పచ్చడి అయితే మటుకు సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను గతంలో వీడియోస్లో అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలంటే చూసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మరి మీరు కూడా రాగి సంకటి దానిలో కాంబినేషన్గా వేసిన గుళ్ళు పచ్చడి చేసి చూసుకుని మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.